రోడ్డు, నీటి వసతి నుంచి వైద్యం, కాలేజీలు ఇలా ఎన్నో సేవలు చేశారు. కాకపోతే తాను ఎప్పుడు చనిపోతానో ముందే చెప్పిన బాబా అంతకంటే ముందే చనిపోయారు. నిజంగా దేవుడైతే బాబా తన వృద్ధాప్యాన్ని ఆపుకోలేకపోయారెందుకు? అనారోగ్యం పాలయ్యారెందుకు? మృత్యుడినైనా కూడా మరో రూపంలో మీ దగ్గరకు వస్తారని చెప్పారు. అంతేకాదు ఇక్కడ చనిపోయినా కూడా వేరే చోట అంటే తమిళనాడులో ఒక ఊర్లో జన్మిస్తానని చెప్పారు. ఇక ఆ ఊరి వాళ్ళైతే పుట్టిన ప్రతి బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టుకుంటున్నారు. సరే, ఇంత దేవుడైనా కూడా డాక్టర్లు వెంటిలేటర్ పై ఉంచి బాబాను మరికొంతకాలం బతికించేందుకు కష్టపడి ట్రీట్మెంట్ చేశారు. అయినా సరే నిజమైన దేవుడు ఆయనను తీసుకెళ్లిపోయారు. ఇలా వివాదాలతో పాటు పాపులారిటీతో ఇప్పటికీ ఎంతో మందికి బాబా నిజమైన దేవుడయ్యాడు. ఆయన మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. కేవలం మంచిగా ఎలాంటి వివాదాలు, కల్మషం లేకుండా సేవ చేస్తే దేవుడి రూపంలో మనిషి అవుతాడు. కానీ నకిలీ మ్యాజిక్లతో కాలేడన్నది వాస్తవం. సైన్స్ అన్నిటికంటే సైన్స్ గొప్పది. ఇవన్నీ తాత్కాలికమైన లాజిక్ లేని మ్యాజిక్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా సాయిబాబా శకం ఏప్రిల్ 24, 2011న ముగిసింది. ఎంతో పండగలా ఉండే వాతావరణం సాయిబాబాతోనే కళ తప్పిపోయింది. ఎన్ని విమర్శలు వచ్చినా కడు పేదరికంలో పుట్టిన సత్యనారాయణ తన తెలివితో ఏకంగా ప్రపంచమంతా తన కాళ్ళ దగ్గర కూర్చునేలా చేసి దర్జాగా బ్రతికారు. ఇది సామాన్య విషయం మాత్రం కాదు. అయినా సరే మీరు మాత్రం చెప్పండి, మనుషులు దేవుడవుతారా? సాయిబాబా నిజంగా దేవుడా? దేవుడే అయితే వృద్ధాప్య సమస్యలతో ఎందుకు చనిపోయారు? మనిషి తయారు చేసిన మందులు ఎందుకు వేసుకున్నారు? అలాగే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా మనం గుర్తించుకోవాలి. మరి పుట్టపర్తి సత్యసాయిబాబాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.